అబద్ధాలే మాట్లాడాలి, అబద్ధాలే తినాలి, అబద్ధాలే తాగాలి, నిద్రలో కూడా అబద్ధాలే కలవరియాలి. నిజం జోలికి పోవద్దు, నిజం నిప్పు లాంటిది, దాన్ని ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. అందుకే ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తుండాలి. నిజాలు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి, స్టేషన్లే వేయాలి. అగో ఏందిది అబద్ధాల పాఠం చెప్తున్నావు అని చూస్తున్నారా? ఇప్పుడు జమానా అట్లనే ఉన్నది. మరి రేవంతం సార్ కుర్చీలో కూర్చున్న 4 వంతులకే ఓ ముచ్చట చెప్పిండు, గుర్తుకున్న అదుల్లా. పాత సీఎం కేసీఆర్ 20 కార్లు కొని ఆంధ్రలో దాచిపెట్టిండని ఆ ముచ్చట ఎవ్వరకు తెలియదు అన్నాడు. కేసీఆర్ ఆంధ్రలో కార్లు దాచుకున్నాడని ఓ ఆఫీసర్ వచ్చి నాకు చెవులో చెప్పిండని చెప్పిండు. 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. చూసిండ్రు కదా, అవే కారును పట్టుకొచ్చి ఇప్పుడు మంత్రులకు ఇచ్చిండు రేవంతం సారు. కానీ రేవంతం సార్ ఏమో కారును కేసీఆర్ తీసుకుపోయి ఆంధ్రలో దాచుకున్నాడని 2-3 మాటలు చెప్పిండు. కానీ ఇక చూడుండ్రి సర్కార్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారు. అవి కేసీఆర్ దాచుకోలేదట. మంత్రులకు ఆఫీసర్ల కోసం సర్కారోళ్ళే కొని బుల్లెట్ తగిలినా ఏం కాకుండా చేస్తేందుకు ఆంధ్రాకు పంపించిరట. పని అయిపోయినాక పోయిన డిసెంబర్ సంధి ఒక్కొక్క బండి హైదరాబాద్కు వస్తున్నాయట. మొత్తం 22 ల్యాండ్ క్రూజర్లు పంపితే ఇప్పటిదాకా 20 వచ్చినాయట. ఇంకో 2 పనులు అవుతున్నాయట. ఖుద్దుగా సర్కారోళ్ళే ఈ ముచ్చట చెప్పిండ్రు. మరి ఈ ముచ్చట ఎందుకు బయటకు వచ్చిందంటే పైసలే లేవంటున్నారు. మంత్రులకు కొత్త కార్లు ఎట్లా కొన్నారని చాలా మంది సర్కారోళ్ళ మీద గరం అవుతున్నారు. దీంతో ఏహాయి మేము కొనలే, మంత్రుల కోసం అప్పట్లో కొన్నాయని చెప్పుకొచ్చిండ్రు. అంటే ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? సీఎం సార్ మాట నిజం అనుకోవాలనా, ఆఫీసర్ల మాట నిజం అనుకోవాలనా? అబద్ధం చెప్తే ఎవరు చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు? ఆఫీసర్ల తన అన్ని కాయిదాలు ఉంటాయి, వాళ్ళకైతేనే లెక్కలు బరాబర్ తెలుస్తాయి. అంటే వాళ్ళు చెప్తున్నదే కరెక్ట్ అన్నట్టు, మన సీఎం సార్ చెప్తున్నదే అబద్ధం అన్నట్టు. కానీ అబద్ధాన్ని కూడా అతికిచ్చినట్టు ఎంత ముందుగా చెప్పిండు కదా మన రేవంతం సారు. అయ్యాల సారు ఈ మాట చెప్పంగానే వాళ్ళ పేపర్లోళ్ళు టీవీలోళ్ళు చిన్నగా ఎగిరిర్రా. అట్లెట్లా దాచుకుంటారని ఒక్కరు కూడా ఆలోచన చేయలే, గుడ్డెద్దు చాలా పడ్డట్టే రాసిర్రు. మరి ఇప్పుడు వాళ్ళందరూ తలకాయలు ఎడబెట్టుకుంటారో మరి.